తర్వాత ఏమైంది? లేదురా, ఇవ్వనన్నారు. వస్తున్నాడు. కూర్చోండి కూర్చోండి. హాయ్ ప్రదీప్. సిగరెట్ ఎప్పటి నుంచి అలవాటు? సిగరెటా? కాలేజ్ నుంచి. ఇంట్లో తెలుసా మరి? అమ్మకో సంవత్సరం నుంచి తెలుసు, కానీ తెలియనట్టుంటుంది. ఇంట్లో తెలిస్తే వాళ్ళ ముందే తాగొచ్చు కదా. కొన్ని విషయాలు తెలియకుండా ఉండడం మంచిదే. ఇది తప్పు, దాస్తున్నా. తప్పు చేయనప్పుడు ఎందుకు దాచాలి? ఏం ప్రదీప్, తప్పు చేస్తున్నా అనుకుంటున్నారా? తప్పు చేయకపోతే ఇవ్వచ్చు కదా అనుకుంటున్నా. ఇవ్వకపోవడానికి 1000 కారణాలుంటాయి. అదెందుకని ఆలోచించరు? వేరే ఏ కారణం ఉంటుందో అడుగు. మీ అక్క నన్ను ఏముంటుందో తెలుసా? డార్క్ చాక్లెట్. చూసారా, నాకు మంచిగా అనిపించింది, మీకు నవ్వు తెప్పిస్తోంది. ఇలాంటివి నా ఫోన్లో చాలా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఈ సెల్ఫీ రీల్స్లు అవి ఇచ్చేశారా? అవన్నీ చూసి మీ ఫ్రెండ్స్ ఏం చెప్పారు? లైక్ చేస్తారు. కానీ నన్ను వా, ఏం ఫేస్ రా, వాట్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్. ఇంటి ముందు గొబ్బెమ్మలా ఉన్నావు కదరా. అందరి మొహం షేప్ లో ఉంటుంది, అసలు నీ మొహం ఏ షేప్ తెలియట్లేదురా. నిన్ను ఫోటో తీసినందుకు ఆ ఫిల్టరే కరిగిపోయింది మావా. రే, అది చెస్టా బ్రెస్టా కట్లేదు. అందరికి కడుపు మీద పొట్ట ఉంటుంది, కానీ నీదేంద్రా ముఖమంతా పొట్టలా ఉన్నది. గమనించారా? అందరి ఫోన్స్లో ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, కానీ అది యాక్టివ్గా ఉండదు. ఒకడుంటాడు ఆ గ్రూప్లో, వాడు నెగతాళి చేస్తే ఆ గ్రూపే యాక్టివ్ అవుతుంది. ఆ ఒక్కడిని నా ఫోటో స్క్రీన్ షాట్ తీసి మీమ్స్ పెట్టి ఎగతాళి చేస్తారు. నన్ను అలా చేస్తే అందరూ నవ్వుతారని తెలిసినా కావాలనే చేస్తారు. దానికి భయపడే ఫోటోలు పెట్టడం మానేశాను. లాస్ట్ వీక్ ఓ ఫ్రెండ్కి నా పెళ్లి కార్డు పెట్టాను. వాడు దాన్ని గ్రూప్లో పెట్టాడు. ఏమైందో తెలుసా? అప్పుడు ఈడికి అమ్మాయ పిచ్చేంట్రా దానికి. పాపరా పెళ్లి కూతురు. ఈడికి తలోంచి తాళి కట్టించుకోవడం కన్నా ట్రైన్ కింద తల పెట్టడం బెటర్ రా. ఇప్పుడు మా వాట్సాప్ గ్రూప్ నేమ్ ఏంటో తెలుసా? చిలక వెడ్స్ కింగ్ కాంగ్. చిలక మీ అక్కంట, కింగ్ కాంగ్. ఇదంతా మీ అక్క చూస్తే తనకెలా ఉంటుందో నాకు తెలీదు, కానీ తను చూస్తే నాకు కష్టంగా ఉంటుంది. నలుగురు నెగతాళి చేసి నవ్విస్తే దాంట్లో వాళ్ళకేం సంతోషమో, ఏం గొప్పో, లేదా నేనే పెద్ద కమెడియన్ అనుకుంటారేమో తెలియట్లా. కానీ నేనేమనుకుంటానో వాళ్ళకి తెలియదు కదా. అందరూ నన్ను ఒకలా చూశారు, కానీ దివ్యానే నన్ను వేరేలా చూస్తుంది. నేను నచ్చానని చెప్పింది, కానీ ఫోన్ చూస్తే అందరిలాగా తను కూడా ఎగతాళి చేస్తుందని భయపడ్డాను. మనం ఎంత డిలీట్ చేసినా దొరికిపోతామే. పెళ్లి రోజుకి వెయిట్ తగ్గాలని బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఫోటో తీసి పెట్టుకున్నా. అది నేనే చూసుకోలేను, ఆ పిల్లాడు ఎలా చూసాడో ఏంటో పాపం. ఏంటా చూపు, అదే ఆ లేడీ జిమ్ ట్రైనర్, తనతో డ్రాయర్లో ఫోటో దిగా. అది చూసి ప్రదీప్, ఒక విషయం దాచిపెడితే అది మీకు తెలియకుండా ఉండాలని అర్థం. అది తప్పుడు పని అవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇదంతా నాతోనే చెప్పొచ్చు కదా. చెప్పుంటే ఆ రోజే కట్టేయండిదిగా. ప్రదీప్ ఇప్పుడే చెప్పాడు నువ్వంతా వింటున్నావని. ఇదంతా విన్న తర్వాత
మొత్తం చూసేశారా? మ్మ్. ఆ, ఏం తెలిసింది? మీరేంటో తెలిసింది. అయితే ఇక లవ్ లేనట్టే. లేదు, ఇక్కడ నుంచి చాలా లవ్. రే బావా వాణ్ణి రానిరా మాట్లాడదాం. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అకౌంట్ వాడుతున్నారా? తెలీదు మావా. నీకు ఎవరి మీద డౌట్ ఉందా? నాకు పాస్వర్డే తెలియదురా. రే ప్రదీప్ రా. ప్రదీప్, నేను చేయలేదురా. ఎందుకురా నా గురించి అలా అనుకుంటున్నావు? నేను ఎంతతో మాట్లాడడానికి ట్రై చేశాను రా, కానీ నువ్వు మాట్లాడక ముందురా. ఇదంతా నీతో చెప్పొచ్చో లేదో తెలియలేదురా. భయం వేసిందిరా, అందుకే చెప్పలేదు. రే తనకి నా మొహం కూడా గుర్తుండేదిరా. కానీ నిజం చెప్తున్నారా, భయపడి చెప్పలేకపోయారా. సారీరా. కానీ కానీ ఆ fake ID నుంచి నేను మెసేజ్ చేయలేదురా. రే సారీ, నన్ను చూడు. సారీ రా, చూడరా చూడరా. సారీ రా. మీ అందరినీ వెళ్ళిపోమని చెప్పాగా, పోలేదా? రేయ్, నువ్వు పెద్ద పుడింగి, నువ్వు చెప్తే వెళ్ళాలా? మా అక్క పెళ్ళి, మేము ఇక్కడ ఉంటాం. చావు కొడతా నేను. వీడియో చేసి ఉంటాను. అవునరా, అవును, నేనే చేశాను. ఇప్పుడు ఏమంటావురా? రోజుకు 3 సార్లు వీడు కట్రాయి వాష్ చేసినప్పుడే నాకు డౌట్ ఉంటుందా? అవును, నువ్వే చేస్తున్నావు. నాకు తెలుసురా, నాకు తెలుసురా. రేయ్ మావా, నువ్వు కూడా 4 పెట్టు. రేయ్, హ్యాపీగా ఉందాంరా. ఎందుకురా ఈ గొడవలని? సరే మచ్చా, నేను వెళ్ళి నిఖితాన్ని కలిసి వస్తాను. ఏంటి నిఖితా ఇది? ఇది నెట్లోంచి ఎలా డిలీట్ చేయాలి? ఇది ఆల్రెడీ ఫుల్ వైరల్ అయిపోయింది. చేస్తే చేసావు, కానీ వీడియో అవసరమా? అది నీతో తెలియడం కూడా చేస్తున్నాడు. ఇంకా ఎంతమంది ఉన్నారు? చుట్టాలు చేస్తున్నారా? ఇప్పుడు ఇక వీళ్ళు పీకుతుంటారు. వీళ్ళందరికీ ఏం ప్రదీప్,
నిఖిత నీ దగ్గరకు వచ్చేద్దాం. ఇక్కడ లేదే. అది ఆ వీడియో మీరు చూసారా?